దాన్ని పెంచాలంటే చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ పెడుతూ రావాలి కదా. ఇప్పుడు నా మొక్కలకి నేను ఏం ఫుడ్ పెడతాననేది మీకు చూపిస్తానండి. చౌహాన్ క్యూ పద్ధతి మెథడ్లో అండి నేను 1 కేజీ బనానా తీసుకున్నా, 1 కేజీ బెల్లం తీసుకున్నా, ఈక్వల్ షేర్లో తీసుకోవాలండి. తీసుకొని చెయ్యి తడి లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగాను మిక్స్ చేసి ఇది మార్నింగ్ ఈవినింగ్ కూడా కలపాలండి. ఒక బట్ట అండి, వైట్ బట్ట కట్టాలి, మళ్ళీ పేపర్లో కట్టకూడదు, పేపర్లో కెమికల్ కలుస్తుంది కాబట్టి వైట్ బట్ట, దీని వాసిన్లాగా అంటారు. అది కట్టిన తర్వాత అండి ఒక 1 వీక్కి మంచి ఫర్మెంటేషన్ అవుతుందండి. ఇది మొక్కలకి ఇస్తే, పసిపిల్లలకి ఫారెక్స్ పెడితే ఎంత గ్రోత్గా తయారవుతారో మొక్కలు కూడా అంత బాగా పెరుగుతాయండి, మంచి ఈల్డ్ ఇస్తాయండి. ఇది ఒక మెథడ్ అనమాట. తర్వాత మీకు నేను ఇంకొకటి చూపిస్తానండి, ఫ్రూట్స్ మిక్స్ అండి. ఏ ఫ్రూట్ అయినా కండి మిక్స్డ్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు, సింగిల్ ఫ్రూట్ కన్నా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది యాపిల్ అండి, 1 కేజీ యాపిల్ తీసుకొచ్చాను, 1 కేజీ బెల్లం అండి, చిన్న ముక్కలుగా కట్ చేసి బెల్లాన్ని కలిపి ఇదిగోండి ఇట్లా అసలు చూస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, మనకు కూడా తినాలనిపిస్తుంది అండి, అంత బాగుంది. మనకే ఇలా అనిపిస్తే ఇంకా మొక్కలు కూడా లైక్ చేస్తాయండి. ఇలా కూడా ఇవ్వండి, మొక్క బాగా పెరుగుతుంది, కింద ఏళ్ళు చొచ్చుకొని పోతాయండి, వానపాములు కూడా బాగా తయారవుతాయండి ఇట్లా ఉంటే కూడా. తర్వాత అండి ఈ చౌహాన్ పద్ధతిలోనే అండి మీకు నేను ఇంకొకటి చూపిస్తానండి. ఇవి దాల్చిన చెక్క అండి. ఈ దాల్చిన చెక్కని మనం తీసుకొచ్చి యాక్చువల్గా వెనిగర్లో నానబెట్టాలి, ఒకవేళ వెనిగర్ మీకు అవైలబుల్ అయితే కళ్ళులో నానబెట్టొచ్చండి. కళ్ళు మనం వాడం కాబట్టి నేను వేడి నీళ్ళని కొంచెం కాసి చల్లార్చి ఈ దాల్చిన చెక్క వేసి దాని నిండా నీళ్లు పోస్తానండి. నీళ్లు పోసిన తర్వాత ఇవి కనుక మొక్కలకి వేస్తే పెస్టిసైడ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ స్మెల్కి చనిపోతాయండి, మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఇదేంటంటే 2 ml వాటర్కి 1 లీటర్ నీళ్ళల్లో ఇవి కలిపి స్ప్రే చేయొచ్చండి, లేకపోతే మొక్క మధ్యలో పోయొచ్చు అనమాట. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవాలి అంటే మనమండి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక్కొక్క స్పూన్ ఒక 15 డేస్కి ఒక్కసారి ఒక్కొక్క స్పూన్ అన్ని మొక్కలకి ఇస్తేండి, మొక్కలు పత్రహరితం అని మనం చదువుకొని ఉంటాము, అట్లా ఆకులు గ్రీనిష్గా ఉంటాయి, ఆహారాన్ని తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇది కూడా కంపల్సరీగా అందరూ వాడండి. ఇప్పుడు మొక్క